హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా పెట్టాను కెమెరాని. ఈ వ్లాగ్లో మొత్తం మేము మంచిగా సంక్రాంతికి వండుకొని చేసుకొని తిన్నాం అనమాట. సో మొత్తం వ్లాగ్ అయితే ఇదే. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది. I'm Shivanaga Durga Ontipuli. I'm a content creator, vlogger and model. So if you are new to my channel and firstly subscribe my channel. మంచిగా ఈ 3 days ఏం వండుకొని తిన్నాము దాని గురించి అనమాట. సో ఇంట్లో మా చెల్లి, మా తమ్ముడు, మేమందరం కలిసి మంచిగా వండుకొని తిన్నాము. సో సంక్రాంతి అంటే మొత్తం పిండి వంటలు ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. ఐ జస్ట్ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది. కొంచెం మధ్యలో బోర్ కొట్టచ్చు, బట్ ఐ హోప్ సమ్ టైమ్స్ అట్లా జరుగుతుంది. ఒక మెమరీ కోసం నేను ఈ వ్లాగ్ షూట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఈ ప్లేస్లో మంచిగా లైటింగ్ పడుతుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. సో అందుకే ఇక్కడ కూర్చొని వీడియో తీస్తున్నా. అండ్ ఇక్కడ మా వాషింగ్ మిషన్ ఉందన్నమాట. సంక్రాంతి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మా ఇల్లు మొత్తం క్లీన్ చేయడం. అది చాలా పెద్ద ఇల్లు అండ్ రెంట్కుంటున్నా కానీ మనం ఉండే ఇల్లు క్లీన్ చేసుకోవాలి. మా అమ్మ అటక మీద ఉన్నవి కూడా అన్నీ దులిపి క్లీన్ చేపిస్తుంది. సో మా తమ్ముడు దులుపుతున్నాడు అనమాట. నేను ఎక్కువ క్లిప్పింగ్స్ తీయలేదు, జస్ట్ మెమొరీగా ఉంటాయని అలా పెట్టుకున్నాను. మా చార్లీ అయితే ఏం జరుగుతుందా అని చాలా వింతగా చూస్తుంది. అది జనరల్గా నాన్ వెజ్ తప్ప రిమైనింగ్ రైస్ ఏది తిందు. కర్డ్ రైస్ అయినా పప్పు అన్నమైనా మనం చేయాలి. సో అందుకే మా అమ్మ పెడుతుంది అనమాట. సో మేము అన్నం పెట్టామని అలిగేసి వెళ్ళి అలా బెడ్ పక్కన పడుకుంది. జనరల్ గా నిద్ర వచ్చినప్పుడు కూడా దాని ప్లేస్ అదే అక్కడే వెళ్ళి పడుకుంటుంది. బెడ్ మీదకి వచ్చి పడుకోమన్నా పడుకోదు. ఇది రేపు భోగి అనగా ఈరోజు నేను వేసిన ముగ్గు అనమాట. ఈ ముగ్గు నాకు చాలా బాగా నీట్గా వేశాను, బాగా నచ్చింది కూడా. 2 hours కష్టపడి వేశాను. పూజ గది క్లీన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఏ పండగ అయినా పూజతోనే కదా స్టార్ట్ అవుతుంది. మా ఇంట్లో ఉండే ప్రతి దేవుడి బొమ్మ ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చింది. అంటే షిరిడి నుంచి సాయిబాబాని నేను తెచ్చుకున్నాను, నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. భద్రాచలం నుంచి రాముల వారు, ఆంజనేయుల వారిని మా చెల్లి తెచ్చింది. విజయవాడ నుంచి నేను అమ్మవారిని తెచ్చుకున్నాను. వెంకటేశ్వర స్వామిని మా తమ్ముడు తీసుకొచ్చాడు. కాశీ నుంచి అన్నపూర్ణ దేవిని వేరే వాళ్ళు ప్రజెంట్ చేశారు మా చెల్లికి. ఇట్లా చాలా ఒక్కొక్క బొమ్మని ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ప్లేస్ నుంచి తీసుకొచ్చాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లా మనం బయట నుంచి ఎక్కువ కొనకుండా ఇలా ప్లేసెస్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని సెటప్ చేసుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి కొంచెం బద్ధకంగా కూడా ఉంటుందన్నమాట ఇదంతా క్లీన్ చేయడం. ఇది ఆ రోజు నేను చేసిన బ్రేక్ఫాస్ట్. ఆ రోజు ఏదో గుర్తుకుంటుందని తీసుకున్నాను. ఇది రేపు సంక్రాంతి అనగా వేసిన ముగ్గు. ఇది నేను ఫోన్లో ఒక అరగంట సెర్చ్ చేసి వేశాను. ఎవ్రీ ఇయర్ ఇదే అవుతుంది. ఒక ముగ్గు వేయాలంటే అలా చూసుకుంటూ ఉండాలన్నమాట. అది కూడా 2 hours పట్టింది వేయనీకి. నేనే నీట్గా కలర్స్ దిద్దాను. మా ఊర్లో అంటే మాది గుంటూరు కదా, మా ఇంటి పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ ఉత్సవ మా అమ్మ పక్క నుండి ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటే మా చెల్లి చేస్తూ ఉంది. బేసిక్గా నాకు వంటలు అంతా రావు, కానీ మా అమ్మ మా చెల్లి బాగానే చేస్తారు. పిండి వంటలు అయితే మా ఇంట్లో ఎవరికి రావు. యూట్యూబ్లో ఇప్పుడు భార్గవి గారి మా ఇంటి వంట ఛానల్ ఉంది కదా, ఒక అంకుల్ వస్తారు, ఫార్మింగ్ లాగా అందులో వంటలు చేస్తారు. సో వాళ్ళ ఛానల్స్ చూసి వంటలు చేస్తుంది అనమాట. ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది. బూందీ చేస్తున్నారు అనమాట ఇంట్లో. నేను ఇంకా అక్కడ కూర్చొని వీడియోస్ తీస్తూ ఉన్నాను. యాజ్ ఇట్ ఈజ్ మనం బయట కొన్నప్పుడు ఎలా వస్తుందో అలాగే వచ్చింది. నేను కూడా లాస్ట్లో ఒక రెండు ఆయిల్ అలాగే వేసాను. ఈజీగానే ఉంది, మరీ ఏమంత కష్టంగా లేదు. కానీ అంతంత సేపు కూర్చొని నాకు వంటలు చేయడం అంటే కొంచెం ఏదోలా అనిపిస్తుంది. నేను పెద్ద వంటల్లో ప్రోన్ కాదు, కానీ నా కోసం నేను వండుకొని తినగలను అనమాట. బూందీ ఫైనల్గా ఇలాగ వచ్చింది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో ఇంకా అన్నీ కలిపేసుకొని తిప్పుకోవడమే. అక్కడ కూర్చొని నేను ఇంకా తింటూనే ఉన్నాను అనమాట. వాళ్ళు వేసినవి అందులో ఉప్పు సరిపోయిందా లేదా అని ఇలా ఒక్కొక్క వాయి వేస్తున్నప్పుడు మనం తింటూ ఉంటాం కదా. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా చెల్లి చక్రాలు చేయడానికి పిండి రెడీగా పెట్టుకుందనమాట. ఇవన్నీ యూట్యూబ్ చూసే ఆ పిల్ల పిండి కూడా కలిపి పెట్టుకుంది.
ఈ చక్రాలు చేసేది కూడా ముందు రోజు డీమార్ట్లో కొనుక్కొని వచ్చారనమాట మా తమ్ముడు వాళ్ళకి తెలియలేదు అది తీసుకోవాలా లేదా అని. కానీ కొత్తది కదా చాలా హార్డ్గా అనిపించింది. జనరల్గా చక్రాలు వచ్చేది వేరేది ఉంటుంది, 2 కలిపి ఒకదాని మీద ఒకటి ఉంటాయి కదా ప్రెస్ చేసేవి, అవి దొరకలేదని ఇవి తెచ్చారనమాట. చాలా హార్డ్గా ఉండేసరికి వీడు మా పెద్ద తమ్ముడు అనమాట చక్రాలు చేస్తుంది, ఇంకా వాడు స్టార్ట్ చేశాడు చేయడం. వాయలన్నీ వాడే వేసాడు. ఇంకా మా చెల్లి అందిస్తూ ఉంటే నేను జస్ట్ అలా కూర్చొని వీడియోస్ తీస్తూ ఉన్నా, నేను మా చిన్న తమ్ముడు. పిల్లని చూస్తే మేము నవ్వుకుంటా ఉన్నాం అనమాట. చక్రాలు బాగా వచ్చాయని ఆనందపడతా ఉంది. జనరల్గా ఒక వాయ వేస్తే ఆ వాయ చక్రం మొత్తం విరక్కుండా రావాలన్నమాట, అలాగొచ్చాయి. ఇవి ఇలా ఎవరు చేస్తారంటే మాకు సంక్రాంతికి అరిసెలు చక్రాలు చేసి అమ్మ పంపిస్తారు, పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క. నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను అనమాట. మేమందరం అమ్మ అంటే పెద్దమ్మ అని పిలవకుండా అమ్మ అని పిలుస్తాము. నేనైతే చాలా మిస్ అయ్యాను. ఆ చక్రం చూడగానే నాకు మా అమ్మ గుర్తొచ్చింది. నేను ఇంకా అక్కడ కూర్చొని ఒక్కొక్క వాయ తింటూ ఉన్నాను అనమాట. ఇంకా అలా టీవీలో సాంగ్స్ పెట్టుకొని, సంక్రాంతి సాంగ్స్ పెట్టుకొని మిడ్నైట్ మేమందరం కూర్చొని ఇలా వంటలు చేసుకుంటూ ముచ్చట్లాడుకుంటూ ఉన్నాము. చాలా మంచిగా అనిపించింది అనమాట. అయిపోయేసరికి ఆల్మోస్ట్ నైట్ 10:30 అలా అయిందనమాట. సో చక్రాలన్నీ ఎక్కువే చేసుకున్నాము. అరిసెలు చేసాము కనుమ రోజు. జనరల్గా కనుమ రోజు నాన్ వెజ్ చేసుకుంటారు, కానీ మేము అరిసెలు చేసుకున్నాం అనమాట. మాకు అరిసెల పిండి పట్టడం రాదు కాబట్టి మా పైనింటి అమ్మమ్మని పిలిచాము. యాక్చువల్గా అది కూడా యూట్యూబ్ చూసి చేయొచ్చు, కానీ మాకు ఎక్కడో డౌట్ ఉంది, మనకి చేత కాకపోతే అరిసె పిండి పాడవుతుందేమో అని. అందుకే ఇంకా అమ్మమ్మని పిలిచి పట్టించామన్నమాట. నిజంగా అరిసెలు చాలా బాగా వచ్చాయి. లాస్ట్ ఇయర్ కూడా అమ్మమ్మే చేశారు. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము మేము అరిసెలు చేయడం. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి అంటే అరిసెలు, చెక్కలు కంపల్సరీ ఉంటాయి. మేము ఎప్పుడు చెక్కలు చక్రాలు చేసుకున్నాం అనమాట. ఒక ఫ్యామిలీ వ్లాగ్ లాగా, పిండి వంటల వ్లాగ్ అనమాట ఇది. దీంట్లో ఇంక ఇవి మాత్రమే ఉంటాయి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దీన్ని మేము చూస్తాము. ఎందుకంటే నాకు ఇది ఒక మెమరీ లాగా గుర్తుండడం కోసం నేను తీసుకున్నాను అనమాట. సో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అనేది ఏమి ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసినప్పుడు కూడా మనకి మంచిగా అనిపిస్తుంది కదా. ఓకే, మన అన్ని ఫోన్లో స్టోర్ చేసుకోవడం కంటే అన్ని ఫోన్లో స్టోర్ చేసుకోలేం కాబట్టి ఇట్లా నేను క్లిప్పింగ్స్ తీసి యూట్యూబ్లో పెడుతున్నాను. కొంచెం మీకు బోర్ కొట్టచ్చు, బోర్ కొట్టినా సరే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరిసెలు అయితే చాలా మంచిగా వచ్చాయి. నేను మా అమ్మ మా చెల్లి ముగ్గురం కూర్చొని చేసామన్నమాట. ఇంకా లాస్ట్లో ఆ అరిసెలు వాటన్నిటిని పెట్టి నేను ఇంకా దిష్టి తీశాను. అలా తీసుకోవాలి కదా. ఇవన్నీ మా చెల్లి తమ్ముడు వాళ్ళు హాస్టల్కి తీసుకొని వెళ్ళారు. మేము కొన్నే ఉంచుకున్నాం అనమాట మా దగ్గర, ఎందుకంటే ఇక్కడ తినేవాళ్ళు తక్కువ, ఇంకా వాళ్ళకైనా యూజ్ అవుతాయి, వాళ్ళ ఫ్రెండ్స్తో తింటారు కదా అని. ఈ వ్లాగ్ అయితే కనుమ రోజు చేయాల్సింది మేము సండే చేసుకున్నాము. కనుమ రోజు కుదరలేదన్నమాట. సండే రోజు మేము పెద్దలకు పెట్టుకున్నాము. ఆ రోజు కంపల్సరీ మా ఇంట్లో నాన్ వెజ్ వండుతారనమాట. నేను నాన్ వెజ్ తినను, మా చెల్లి తినదు. మాకు సపరేట్గా పన్నీర్ కూర చేస్తుంది మా అమ్మ. ఆ రోజు పలావ్ చేసిందనమాట. పలావు, తలకాయ కూర చేసింది, చికెన్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ చేశారనమాట. గారెలు కూడా చేశారు. ఇంక ఇంట్లో పెద్దల ఫోటోలన్నీ తీసి నీట్గా క్లీన్ చేసి బొట్టులు పెట్టి ఒక సపరేట్ రూమ్ పెట్టుకొని ఇంకా ఆ రూమ్లో ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా అన్నం అవి వడ్డించడమే విస్తరాకుల్లో. కొత్త బట్టలు కూడా పెట్టుకుంటాము. మనం చీరలైనా లేకపోతే డ్రెస్సులు కొన్నప్పుడు అవి పెట్టుకొని ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనం బ్లెస్సింగ్స్ తీసుకుంటాం అనమాట. సంక్రాంతి అంటే పెద్దలకు పెట్టుకునే పండుగ అని కూడా అంటారు, పెద్ద పండుగ కాబట్టి ఇంక ఇవన్నీ చేసి మంచిగా పెట్టుకున్నాము. సండే రోజు కాబట్టి ఇంకా సండేతో మా చెల్లి తమ్ముడు వాళ్ళకి ఇంకా హాలిడేస్ కూడా అయిపోతాయి. ఇంకా ఆ రోజు నైట్ ఇంకా అందరూ బయలుదేరారనమాట. ఇంకా అందుకే ఇంకా ఆ రోజు హడావిడిగా అన్నీ చేసుకొని మంచిగా తినేసి బయలుదేరాము. మా అమ్మ చేసిన వంటలు అనమాట. ఏమేం చేసిందో చూపిస్తాను. పలావ్ చేసింది, గారెలు, తలకాయ కూర, పెరుగు చట్నీ, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ నాకు,
మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. వీడు వాసు ద క్యూట్ బాయ్ అనమాట. వీడు మా చిన్న తమ్ముడు. వీడు అస్సలు వీడియోస్లో తినేటప్పుడు ఇట్లా వీడియోస్ తీయొద్దు అని ఒకటే గొడవ చేస్తూ ఉంటారు. నాకేమో ఇవి మెమరీ కోసం ఉంచుకోవడం ఇష్టం అనమాట. వాసు ఆర్పి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మాకు ఎప్పుడు ఇంటికి వచ్చి బయటికి వెళ్తూ ఉంటాము మేము. మా ఇంటికి వచ్చినప్పుడల్లా బయటికి తీసుకొని వెళ్తూ ఉంటారు. మా పక్క గల్లీలోనే ఉంటాయి అనమాట వాళ్ళ ఇల్లులు. మా తమ్ముళ్ళ వాళ్ళకి నేను ఇలా క్యాప్చర్ చేయడం నచ్చదు వాళ్ళని, కానీ నాకేమో మెమరీ స్టోర్ చేసుకోవడం అంటే ఇష్టం ఫోన్లో. వాళ్ళకి తెలిసి కొన్ని తెలియకుండా కొన్ని క్లిప్స్ తీస్తూ ఉంటాను. యాక్చువల్గా నా వాయిస్ పోయింది, అదే గొంతుతో నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వ్లాగ్లో నేను చాలా కొన్ని క్లిప్సే తీసాను. యాక్చువల్గా నేను అంత పెద్ద వ్లాగ్ అనుకోలేదు, చిన్న వ్లాగ్ లాగే షూట్ చేశాను అనమాట. సో ఐ హోప్ మీరు కూడా సంక్రాంతి బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. నా వీడియో నచ్చితే వన్స్ అగైన్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.